పూరి చేయడానికి నిన్న ఆలు రెడీ చేసాం కదా, ఈరోజు పూరి పిండిని ఇలా జల్లెడ పట్టించి పెట్టుకున్నాను. అందులో వాటర్ కలపడానికి వాటర్లో కొంచెంగా సాల్ట్, కొద్దిగా చక్కెర తీసుకున్నాను. చక్కెర అయితే మ్యాక్సిమం నేను వాడొద్దనే చెప్తాను, కానీ కొద్దిగా అయితే వాడాను పూరి బాగా రావడానికి. ఆ వాటర్తో ఇలా మెత్తగా కలిపేసుకున్నాను. కొద్దిగా పోసుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా మెత్తగా కలిపేసుకున్నాను. అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని మళ్ళీ మెత్తగా మొత్తం పిండి అంతా పట్టేలాగా పట్టించి దాంతో నిండుగా ఉండేటటువంటి ఒక గిన్నెను అనేది బోర్లించాను. ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ చేతికి అద్దుకుంటూ ఇలా ఉండలు చేసుకొని చపాతీ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఆయిల్ కూడా కొద్దిగానే అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని ముందుగా కొద్దిగా ఆయిల్ అనేది చేయడం వల్ల చపాతీ కానీ పూరి కానీ మెత్తగా వస్తుంది. నేనైతే డీప్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ తీసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రై చేయలేము కాబట్టి ఆయిల్ అనేది పడేస్తాం కాబట్టి కొద్దిగానే తీసుకుంటాను. మనకి ఎంత అవసరం ఉంటుందో అంతే తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ తీసుకొని మళ్ళీ వాడేదానికంటే దాన్ని పడేసింది బెటర్. సో కొద్దిగా తీసుకున్నాను. ఇలా ఆయిల్ కాగిన తర్వాత పూరీలు వేపుకున్నాను. ఆయిల్ అయితే కొద్దిగా లాగింది. నేను ఇక్కడ రైస్ బ్రెయిన్ ఆయిల్ వాడాను. చూడండి, ఆలు పూరి బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి.